రేయ్, ఇక్కడ ఫంక్షన్ వదిలేసి ఈ సమయంలో మీరు పక్కకి వెళ్ళి మాట్లాడుకునేంత సీక్రెట్స్ ఏముంటాయిరా? ఏం లేదు అన్నయ్య, వేరే విషయంలో. ఏంటోరా నువ్వు ఉండి కూడా జరుగుతున్న ఈ అన్యాయాన్ని పట్టించుకోకుండా చూసి చూడనట్టుగా వెళ్ళిపోతున్నావు. ఇది మంచిది కాదురా. దేని గురించి మాట్లాడుతున్నావు? ఆ? అన్ని అరటిపండు ఒలిచినట్టు చెప్తారా ఏంటి? ఇంకెవరు ఏం మాట్లాడకుండా ఫంక్షన్ని సజావుగా సాగనివ్వండి. జగన్నాథం గారు, మీరు మొదలు పెట్టండి. ఈ షూటర్ గాడు మంచి సమయాన్ని వాడుకోకుండా ఏం చేస్తున్నాడు? రైట్ టైంలో ట్రబుల్ ఇచ్చింది, లేదంటే ఈ పాటికి అక్షయ్ చనిపోయి ఉండేది. ఇవాళ మనందరం ఇక్కడ ఎందుకు సమావేశమయ్యామో మీ అందరికీ తెలుసు. మనం ఈరోజు సంతోషంగా ఉన్నాము అంటే అందుకు కారణం వేదవతి గారి కుటుంబం. నా గురించి ప్రస్తావించారంటే నన్ను వేదిక మీదకి పిలిచి కుర్చీలో కూర్చోబెడతారేమో. ఎన్ని జన్మలకైనా మనం వేదవతి గారి కుటుంబానికి రుణపడి ఉండాలి. ఆ కుటుంబంలో చాలా ముఖ్యమైన మనిషిని ఈరోజు మనం ఈ కుర్చీలో కూర్చోబెట్టి ఘనంగా సన్మానించుకుందాం. ఆ తర్వాత మిగిలిన కార్యక్రమం గురించి చూసుకుందాం. అయితే జగన్నాథం గారు ముందు నన్ను పిలిచి సత్కరించి ఆ తర్వాత అక్షయ్ని కుర్చీలో కూర్చోబెట్టి సన్మానం జరుపుకుంటారు. ఏదేమైనా మొదటి స్థానం అగ్రతాంబూలం నాదే. ఇంకెందుకు ఆలస్యం, ముందు మనం ఆ మనిషిని వేదిక మీదకి ఆహ్వానించేద్దాం. కుర్చీలో గౌరవంగా కూర్చోబెట్టుకుందాం. వేదవతి గారి కుటుంబంలో ముఖ్యమైన మనిషి ఎవరో కాదు, అక్షయ పాప. ముందుగా అక్షయ పాపను వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను. అక్షయ పాపకి జై! అక్షయ పాపకి జై! అక్షయ పాపకి జై! అక్షయ పాపకి జై! రామ్మా. ఇంకా మరో వ్యక్తిని కూడా ఆహ్వానించబోతున్నాను. ఎవరంటే ఈసారి ఖచ్చితంగా నన్నే పిలుస్తారు. ఎన్నో సంవత్సరాలుగా మన ఊరి గురించి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ వస్తున్న స్త్రీమూర్తి తనను కూడా ఒకసారి మనం గౌరవించుకోవాలి. ఇప్పుడైతే నా గురించే చెప్పారు, నన్నే పిలుస్తారు. తను ఎవరో కాదు, అవని. అవనమ్మకి జై! 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 ఓ తల్లి ఎలా ఉండాలో, తన బిడ్డను సరైన దారిలో విద్యాబుద్ధులతో ఎలా నడిపించాలో అవనిని చూసి మనం నేర్చుకోవాలి. అవని ఎందరికో ఆదర్శం. వశీకర లాంటి మహామంత్రగత్తెను అంతం చేసిన ఘనత చరిత్రలో నిలిచిపోతుంది. అవని పేరున కొత్త చరిత్ర రాయబడుతుంది. అవని మన ఊరి పాలిట వరం, అక్షయ మన పాలిట అదృష్టం. ఇక వీరితో పాటు మరో ముఖ్యమైన వ్యక్తిని కూడా నేను ఆహ్వానించబోతున్నాను. అవనితో పాటు శివపార్వతుల దీక్షను తీసుకొని అవనికి అండగా నిలబడిన శ్రీకర్ బాబుని కూడా వేదిక మీదికి రావాల్సిందిగా కోరుతున్నాను. శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! శ్రీకర్ బాబుకి జై! అమ్మా అవని, ఇప్పుడు నువ్వు నీ భర్త కలిసి అక్షయ్ను కుర్చీలో కూర్చోబెట్టండి. నాదొక చిన్న విన్నపం. చెప్పమ్మా. ఈరోజు నా కూతురికి కీర్తి వచ్చినా
నాకు గౌరవం దక్కినా, నా భర్తకి అభినందనలు దక్కినా ఇదంతా మాకు మా అత్తయ్య దయ వలన కలిగిన భిక్ష. అందుకే మా అత్తయ్య గారిని కూడా వేదిక మీదకి పిలవమని కోరుకుంటున్నాను. అమ్మా, నీ మనసుకేమనిపించిందో నా మనసుకి కూడా అదే అనిపించిందమ్మా. మనిద్దరమే కాదు, మన కుటుంబానికి, మన ఊరికి ఆచార సాంప్రదాయాలను నేర్పించి ఇంతకాలంగా కాపాడుకుంటూ వచ్చింది కూడా నానమ్మే. అందుకే నానమ్మ వేదిక మీదకి వచ్చిన తర్వాత, నాకు నానమ్మ చేతుల మీదుగా గౌరవం దక్కిన తర్వాత నాకెంతో ఆనందంగా ఉంటుందమ్మా. పెద్దావిడికి పీకల దాకా కోపం రావాలని నాను ప్రయత్నం చేస్తుంటే ఈ అవన్నీ ప్లేటు పిరాయించింది. జగన్నాథం గారు, వీళ్ల కోరికను మనం ఎందుకు కాదనటం? వేదవతి గారిని పిలిచేయండి. ఈ సన్మానం ముందు మనం అక్షయ పాపకి మాత్రమే అనుకున్నాం. తర్వాత తల్లిదండ్రుల్ని పిలిచాం. ఇప్పుడు వేదవతి గారిని కూడా పిలిచేస్తే పోయేదేముంది? పెద్దవాడికి దెబ్బ మీద దెబ్బ తగిలితేనే కదా చీగో పిచ్చ పీక్స్లోకి వెళ్తుంది. చివర్లో అంతా ఇలా రివర్స్ అయిపోతుంది ఏంటి? గంట దాటిపోయింది. పసరమందు పనితీరు ఏమైనట్టు? వేదవతి గారు, మీరు కూడా రండి. పిలుస్తున్నారు కదా వేద, వెళ్ళు. ఈ రోజు అన్ని పనులు అవని అక్షయల ద్వారా అయ్యుండొచ్చు, కానీ ఇదివరకైతే ఈ ఊరికి రక్షవి నువ్వే కదా, వెళ్ళు. అసలు ముందు పిలవాల్సింది మా అమ్మని, చివర్లో పిలుస్తున్నారు. అది కూడా ఏదో తప్పదు కాబట్టి పిలుస్తున్నట్టుంది. ఇది అమ్మని గౌరవించడం కాదు, అవమానించడం. అయిన వాళ్లకు ఆకుల్లో, కాని వాళ్లకు కంచాల్లో అంటే ఇదే కదా. అయిన వారికి ఆకుల మీద, కాని వారికి కంచాల మీద అంటే అది కూడా ఇదే. ఈ షూటర్ గాడు 10 నిమిషాల్లో పని అయిపోతుందన్నాడు. ఇంకా ఎందుకు కాల్చడం లేదో? ఇప్పుడు మీరు లేనిపోని మాటలు చెప్పి మీ అమ్మ మనసు మార్చకండి. వేద, నేను చెప్తున్నాను కదా, వెళ్ళు. నా మాటను గౌరవించు. అయ్యా ఓ మాట. గతంలో అమ్మగారు ఎన్నో పూజలు, పండగలలో అగ్రతాంబూలం అందుకుని ఉండొచ్చు. కానీ వశీకర మన ఊరిని సర్వనాశనం చేస్తున్న విషయంలో మాత్రం వెనకడుగు వేసి అందరి మనసులకు దూరమైపోయింది.